జటాధార ఈ సినిమా ఎప్పుడా అని చెప్పి ఫ్యాన్స్ అందరు ఎదురు చూస్తుండే హిందీ తెలుగులో ఒకేసారి రిలీజ్ చేసిండ్రు. గతంలో మాకు దేవుడే గెలిచాడు సినిమా గుర్తొచ్చే విధంగా ఉంది, కానీ ఈరోజు జనరేషన్కి తగ్గట్టుగా ఎఫెక్ట్స్ కానీ బాగున్నాయి. శివతాండము సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ విధంగా అయితే గతంలో సినిమా వచ్చింది, ఇందులో సుధీర్ బాబు గారు శివతాండవం చేయడం కానీ యాక్టింగ్ కానీ అందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా పోటీ పడి అందరూ కూడా చేయడం జరిగింది. సోనాక్షి సింహ గారు యాక్టింగ్ అయితే అదిరిపోయింది. సుధీర్ బాబు గారితో పోటీ పడి వాళ్ళందరూ కూడా చేసిండ్రు. అలాగే శిల్పా శిలోత్కర్ ఆవిడ కూడా బాగా చేసింది, బ్రహ్మాండంగా ఉంది. రాజీవ్ కనకాల గారు కానీ జాన్సీ గారు కానీ డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగున్నాయి. అన్ని చోట్ల నుంచి కూడా మాకు ఫోన్లు వస్తున్నాయి. సినిమా బాగా నచ్చింది, పెద్ద హిట్ పిక్చరు. తప్పకుండా సుధీర్ బాబు గారికి నంది అవార్డు వస్తుంది అని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. గవర్నమెంట్ అవార్డు వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్, దీంట్లో ఎవరికి అనుమానమే లేదు. ఖచ్చితంగా అవార్డు సుధీర్ బాబు అందుకుంటారు సార్. Hello everyone, my name is Shivan Narang and I'm the producer of Jatadhara and it's really very interesting to see. We have just completed our first show. People are loving the movie and it's a very interesting movie. I urge everybody to go and watch Jatadhara with their families. It's a complete family entertainer. It's a complete, there's a lot of action, there is a lot of mystery, there is a lot of thrill, and everybody will enjoy it. సినిమా నిజంగా ఈ రోజుల్లో కొన్ని సిచ్యువేషన్లు జరుగుతున్నాయి. గుప్త నిధులు అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనుకోవచ్చు. సుధీర్ బాబు గారు ఈ క్యారెక్టర్ అనేది వేరే లెవెల్లో చూపించారు. మెయిన్గా చూసుకోవాలనుకుంటే సోనాక్షి గారి గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ధనలక్ష్మి ధన పిచాచి పట్టిందా అని తిడుతుంటారు కదా, ఆ క్యారెక్టర్ అన్నమాట. తన క్యారెక్టర్ వైజ్గా మాత్రం చాలా బాగుంది. అలాగే సుధీర్ బాబు హీరోయిన్ కాంబినేషన్ కూడా, ఆ లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్ తోటి ఇలా ఓన్లీ అర్రర్ గురించి సంబంధించి ఇట్లా వెళ్ళిపోతుంటే, సెకండ్ హాఫ్కి వస్తాలకి మాత్రం ఇంకా మొత్తం ఇంకా అరాచకం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ నుంచే సినిమా అనేది మంచిగా అర్థమవుతుంటుంది, అదే ఏం జరుగుతుందా ఏంటి అన్న ఒక సిచ్యువేషన్ అనేది చాలా బాగుంది. గ్రాఫిక్స్ వేరే లెవెల్ భయ్, అంటే డిఫరెంట్గా చూపించారు. అంటే ఆ స్టోరీ తగ్గట్టుగా అంత మాత్రం గ్రాఫిక్స్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా హెవీగా పెట్టినా కూడా బాగోదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సుధీర్ బాబు గారికి ఈ సినిమా ఒక మల్పురాయి అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది భయ్య కాన్సెప్ట్. క్లైమాక్స్ అదరగొట్టేస్తాడు. సోనాక్షి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. తన క్యారెక్టర్ వైజ్గా తెలుగులో మాత్రం ఒక మళ్ళీ ఈ సినిమా ద్వారా తనకైతే ఆఫర్స్ అనేది రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నా కూడా తన డైలాగ్ డెలివరీ అనేది కూడా లేకుండా ఓన్లీ ఒక యాక్టింగ్తో సినిమా తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. చాలా బాగా చేసింది. సోనాక్షికి ఇంతవరకు తెలుగులో అయితే ఒక్క ఆఫర్ కూడా లేదు తెలుగు. ఈ సినిమా ద్వారా మళ్ళీ ఆఫర్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుండొచ్చు తెలుగులో. ఒక్కసారి బాలీవుడ్ హీరోయిన్ తెలుగులోకి వచ్చినాక తర్వాతకి కుమ్మేసుకుంటారు తెలుగు వాళ్ళు, అందులో డౌట్ లేదు. అన్న ప్రతి వస్తువు ఉంటుంది ఒక ధర. నేను చూస్తే సుధీర్ బాబు జటాధార వాట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. మెస్మరైజింగ్ విజువల్స్ చాలా బాగుంది. అదిరిపోయి క్లైమాక్స్ కూడా చాలా క్రేజీగా అనిపిస్తుంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఒక రకంగా ఉన్నా, సెకండ్ హాఫ్ ఒక రకంగా ఉన్నా కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది అన్న. నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే సుధీర్ బాబు ఒక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. గతంలో తను ఎన్ని సినిమాలు తీసినప్పుడు కూడా ఈ సినిమాకి అయితే బ్లడ్ పెట్టేస్తారని చెప్పొచ్చు. ప్రతి ఒక్క సీన్స్ కూడా అసలు చాలా కొత్తగా అసలు చీల నుంచి కదలేకపోతున్నాము. చాలా బాగా నచ్చింది. బీజం అయితే చాలా బాగుందన్న. నవదళపతి అంటారు కదా, సో ఆ పేరుకు మాత్రం నిజంగా న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా బాగా నచ్చింది. సో గ్రాఫిక్స్ కూడా మెయిన్గా ఈ గ్రాఫిక్స్ క్లైమాక్స్లో చాలా బాగుంటుంది అన్న. సో సోనియా సిన్హా అని ఒక బాలీవుడ్ హీరోని తీసుకురావడం జరిగింది. తను కూడా ఈ సినిమాకి చాలా యాప్ట్ అయిందని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది. సో క్లైమాక్స్ సీన్స్ కానీ బీజమ్స్ కానీ చాలా క్రేజీగా నాకు చాలా అవుట్ స్టాండింగ్ అనిపించింది అన్న. సో నిజంగా మెయిన్గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో నిజంగా చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఇస్మ దుడిపోతుంది కర్మ. ఫస్ట్ హాఫ్ భయపెట్టాలి ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం డివోషనల్గా ఉంటుంది. నాకు నిజంగా చెప్పాలంటే క్లైమాక్స్ సీన్ అయితే చాలా క్రేజీగా అనిపించింది అన్న. నేను అసలు ఈ రకంగా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ధనబలం వల్ల సొంత చెల్లిని, సొంత తల్లిని, సొంత అన్నదమ్ములను ఏ రకంగా చంపుతున్నారు. సో ధనాపేక్ష ఎంత ఘోరం అనే పాయింట్ చాలా అద్భుతంగా చూపించారు. సో నిజంగా కర్మణ్య వాధికారస్యం అన్నట్టుగా ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్గా, చాలా క్రేజీగా తీసుకెళ్లడం అనేది నచ్చింది. సో వెంకట్ కళ్యాణ్ డైరెక్షన్ చాలా క్రేజీ అనిపించింది. సో మన అవసరాల సినిమాస్ కూడా చాలా సినిమాకు ఆప్ట్ అయ్యేలో కూడా చాలా బాగా నచ్చింది. సో ఓకే, మెయిన్గా ఈ వీకెండ్లో ద బెస్ట్ మూవీ ఏదంటే జటాధార. చూడండి, బాగా నచ్చుద్ది. ఇంకా దీనికి పార్ట్ కూడా కంటిన్యూస్ పెట్టారు. మరి ఆ పార్ట్లో సుధీర్ బాబు కొడుకు వస్తాడా లేకుంటే మహేష్ బాబు వస్తాడా అనేది వేచి చూడాల్సిన సినిమా. సో నీ సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఆ విషయాలపై సుధీర్ అన్న, నేను యాక్చువల్గా నేను ఫ్యాన్ కాదు, కానీ సినిమా చూసాక నీకు ఫ్యాన్ అయిపోయా. నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. జెన్యున్గా రివ్యూ చెప్పా అంటే జటాధార సినిమా ఎప్పుడు వచ్చినా నాకు అనిపించింది అండి అన్న, నేను చాలా సినిమాలు చూసినా అని ఇలాంటి ఒక యూట్యూబ్ కంటెంట్ సినిమా ఎక్కడ చూడలేనా.
థియేటర్లో సినిమా కాదన్న, యూట్యూబ్ సినిమా అనేది. అరే సుధీర్ బాబు నేను డైరెక్టర్ని ప్రొడ్యూసర్ నమ్ముకొని రాలే, సుధీర్ బాబు నమ్ముకొని వచ్చిన ఈ సినిమాలో నాకైతే మోసం జరిగిందన్న. అసలు ఆ మేకింగ్ ఏంది, ఆ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదో ల్యాగ్గా. అరే ధనపిశాన్ని చంపడానికి శివుని వాడుకుంటారా? బుద్ధి ఉంది ఆ డైరెక్టర్కి? క్లైమాక్స్కి శివుని వాడుకున్నాడు. అరే దయ్యాన్ని చంపడానికి ఎవడన్నా శివుని వాడతాడరా భయ్? నాకు శివుని వాడుకుంటే ఒక హనుమాన్ సినిమా, ఒక కాంతార సినిమా, అలాంటి సినిమాలకు వాడండి. ఇలాంటి చెత్త కంటెంట్ చెత్త సినిమాలకు వాడతాడా? ఏదో ప్రొడ్యూసర్ డబ్బులు ఉంది కానీ సినిమా తీయకుండా అన్న, మాకు కూడా డబ్బులు అవసరమే. ఒక 200 పెడతామంటే సినిమాలో కంటెంట్ ఉంది, కొత్త చూడాలని. మీరు ఏది పెడతా చూస్తే సినిమా మాత్రం బరస్ట్ అన్న, ఒక చెత్త సినిమా అని చెప్పుకోవచ్చనా అన్న. ఏం నచ్చిన ఒక దయ్య పిసా అంటే ఒక ధన పిశాచన, అందరిని చంపుకుంటూ పోతుంది. హీరోయిన్ అంటే దయ్యం ఎక్కడ ఎత్తుకుంటూ పోతాడు. అదేం సినిమా అన్న? అసలు స్టోరీ ఉందా అన్న దీంట్లో? ఏం తీస్తారో అన్న, డబ్బులు ఉందని ఏ పడతా సినిమాలో తీయకండి అసలు అన్న. సుధీర్ బాబు అన్న నీకు కట్అవుట్ బాగుంది కానీ ఒక మంచి కంటెంట్ తీసుకొని రా అన్న. ఒకప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కాలా, నువ్వు ఒక్కొక్క మెట్టు దిగుతున్నావు. నేను అసలు ఏమో అది నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నేను సుధీర్ బాబుని చూసుకుని వచ్చిన, ప్రొడ్యూసర్ డైరెక్టర్ నమ్ముకోలే. ఆ డైరెక్టర్ ఎవడో గాడిది. నువ్వు శివుణ్ణి మొక్కుతావు కావచ్చు, నేను కూడా మొక్కుతా. వాడే విధంగా వాడు ఆ సీజీ వరకు. అసలు రియల్గా సుధీర్ అన్న నీకు దండం అన్న, ప్లీజ్ అన్న. మా మహేష్ బాబు అన్న పరువు తీయకు. ఒక ఫ్యామిలీ నువ్వు సూపర్ స్టార్ రేంజ్ ఎక్కడా, యూట్యూబ్ స్టార్ రేంజ్ ఎక్కడా, అర్థం చేసుకో. ఒకటే మాట ఎక్కువ చెప్పను బాయ్. థ్యాంక్ యూ.